హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్లో రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్స్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ, అదేవిధంగా భారతదేశ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కి సంబంధించి కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. మిస్ కాకుండా మీ వరకు ఎప్పటికప్పుడు మన వీడియోస్ రావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. అయితే ఈ రోజు మన టాపిక్ ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఈ మంత్ కి సంబంధించినటువంటి రేషన్ బియ్యం, సన్న బియ్యం అయితే పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అయ్యింది. అయితే మనం గతంలోనే ఒక వీడియోనైతే చేయడం జరిగింది. ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బ్యాగ్ అనేది రాష్ట్ర ప్రభుత్వమే ఆ బియ్యాన్ని తీసుకోవడానికి ఉపయోగకరంగా ఉండేటటువంటి ఒక బ్యాగ్ ని రాష్ట్ర ప్రభుత్వమే పంపిణీ చేస్తుంది అని చెప్పేసి కూడా మనం గతంలో 2-3 నెలల క్రితం అయితే ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. అయితే మనం అప్పుడు చెప్పిన విధంగా ఈ నెలలో అయితే ఈ విధమైనటువంటి బ్యాగ్స్ ని తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రేషన్ షాపులలో అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఈ బ్యాగ్ పైన ఏమేమి ముద్రించి ఉంది, ఈ బ్యాగ్ ఒక కుటుంబానికి ఎన్ని ఇస్తున్నారు, ఒక పర్సన్ కి ఒకట, లేదు అంటే కుటుంబానికి ఒకట అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి బ్యాగ్స్ అనేది మీ రేషన్ షాపుల ద్వారా మీకు ఇస్తున్నారా లేదా, ఇస్తే ఎన్ని ఇస్తున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా మీరు తెలియజేస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇక మనం వీడియో టాపిక్ లోకి కనుక వెళ్ళినట్టయితే, మా రేషన్ షాప్ లో నాకైతే ఈ యొక్క 2 బ్యాగ్స్, అంటే మా అమ్మ నాన్నలది ఒక రేషన్ కార్డు, నాదొక రేషన్ కార్డు, మా 2 రేషన్ కార్డులకి 2 బ్యాగ్స్, అంటే ఒక రేషన్ కార్డుకి ఒక బ్యాగ్ చొప్పున ఈ బ్యాగ్స్ పంపిణీ, బియ్యంతో పాటుగా ఈ బ్యాగ్స్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. ఈ బ్యాగ్స్ కూడా మీరు బయోమెట్రిక్ థంబ్ అనేది బియ్యంతో పాటు వేస్తారు కాబట్టి అందులోనే బ్యాగ్స్ డిస్ట్రిబ్యూషన్ ఆప్షన్ ఉంది. సో దాని మీద క్లిక్ చేసి ఆ యొక్క ఆప్షన్ ఇస్తున్నట్టుగా ఆ బయోమెట్రిక్ తీసుకొని ఈ బ్యాగ్స్ ని అయితే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి ఈ బ్యాగ్ ని కనుక పరిశీలించినట్టయితే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి ఫోటోని ముద్రించడం జరిగింది. అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి గారు కాబట్టి అతని ఫోటోను కూడా ముద్రించడం అయితే జరిగింది. ఇక్కడ సెంటర్ లో చూసుకున్నట్టయితే మీకు ఒక లోగో, అభయహస్తం అని చెప్పేసి లోగో కనిపిస్తుంది. ఇందిరమ్మ గారి ఫోటోతో ఈ యొక్క లోగోని అయితే ముద్రించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మహాలక్ష్మి స్కీమ్ కి సంబంధించి మెన్షన్ చేశారు. అదే విధంగా రైతు భరోసాకి సంబంధించి మెన్షన్ చేయడం జరిగింది. గృహజ్యోతికి సంబంధించి మెన్షన్ చేయడం జరిగింది. చేయూతకి సంబంధించి మెన్షన్ చేశారు. అదే విధంగా రాజీవ్ యువ వికాసానికి సంబంధించి మెన్షన్ చేశారు. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి కూడా ఈ విధంగా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఈ లోగోలో. ఇక కింద చూసుకున్నట్టయితే అందరికీ సన్న బియ్యం అని చెప్పేసి ట్యాగ్ లైన్ తో ప్రజాప్రభుత్వంతోనే సాధ్యం అని చెప్పేసి కూడా ఈ వీళ్ళైతే ప్రింటింగ్ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, గతంలో దొడ్డు బియ్యాన్ని అయితే పంపిణీ చేసేటటువంటి వారు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ తెలంగాణ పౌర సరఫరాల శాఖ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. అయితే ఒక కుటుంబంలో 3-4 మనుషులైతే ఉంటారు. ఒక్కరికి 6 కిలోల చొప్పున, అంటే కనీసం ఒక మినిమం 3 అయితే ఈజీగా ఉంటారు. 3-18 కిలోలు అయితే ఈ సంచిలో అయితే పట్టేటటువంటి అవకాశం అయితే కనిపిస్తలేదు. ఇది మనం కూరగాయలకు కానివ్వండి, చిన్న చిన్న కిరాణా సామాన్స్ కి యూజ్ చేసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. 1-2 కనుక ఉన్నట్టయితే ఈ సంచిలోనే మీరు రేషన్ బియ్యాన్ని కూడా మరో నెల నుండి తీసుకొచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఈ రకమైనటువంటి ఈ బ్యాగ్స్ అయితే మనకి రేషన్ షాపుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం అయితే జరుగుతుంది. సో వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ రేషన్ షాప్ లో కనుక ఇలాంటి బ్యాగ్స్ ఇవ్వనట్టయితే, ఈ విధంగా వేరే చోట ఇస్తున్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా తెలిసింది అని చెప్పేసి వారిని అడగండి. మాకెందుకు బ్యాగ్స్ రాలేదు అనేటటువంటి విషయాన్ని కూడా మీరు కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మన ఈ రోజు వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కనుక మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.